ఈ రోజు కూడా బీఆర్ఎస్ కూడా ధర్నాలు నిర్వహిస్తుంది. ఇదే రోజు మీరు కూడా చేసిన రోజు కూడా దీన్ని మీరు ఎట్లా చూస్తారు? ఎప్పుడన్నా కూడా బీఆర్ఎస్ పార్టీ ఇండైరెక్ట్గా బీజేపీ పార్టీ సపోర్ట్ చేయడానికే ఇష్యూని డైవర్ట్ చేసే ఒక ప్రయత్నం చేస్తారు. అసలు బీఆర్ఎస్ పార్టీ నిజంగా రైతుల పక్షపాతిగా వారు మాట్లాడే ఒక అర్హతనే బీఆర్ఎస్ పార్టీకి లేదు. గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీ అసలు రైతులకు చేసిన రుణమాఫీ ఎంత, కాంగ్రెస్ పార్టీ 8 నెలల్లో చేసిన రుణమాఫీ ఎంత? నిజంగా ఎక్కడన్నా రైతులకు రుణమాఫీ జరగకపోతే మీ ప్రతిపక్ష పార్టీ నాయకుడు కేసీఆర్ గారు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అసెంబ్లీకి వచ్చి ఆ లిస్ట్ని సమర్పిస్తే 100% మేము పంతాలకి పోకుండా ఏ రైతులకి రుణమాఫీ జరగలేదో 100% ఎందుకు జరగలేదో టెక్నికల్స్ దానిపైన ఎంక్వైరీ చేసి మా ముఖ్యమంత్రి గారు 100% దాన్ని కూడా అందించే ప్రయత్నం చేస్తాం. అవన్నీ చేయకుండా కేవలం కక్షపూరితంగా రాజకీయ కోణంలో రాజకీయ లబ్ధి కోసం రాలేదు, ఇయ్యలేదు, చేయలేదు అని చెప్పని నామమాత్రంగా మాట్లాడుతూ ఏదైతే రైతుల్ని మోసం చేసే ప్రయత్నమో, ప్రజల్ని మిస్లీడ్ చేసే ఒక ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. ప్రజలకి వాస్తవాలు తెలుసు. ఈరోజు రైతు రుణమాఫీ వల్ల లబ్ధి పొందిన రైతులే రేపొద్దున లోకల్ బాడీ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్తారు. కొంతమంది రైతులు కూడా అక్కడక్కడ రోడ్డు ఎక్కిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నాయి. దీన్ని ఎట్లా చూస్తారు మరి మీరు? ఎక్కడ కూడా రైతులకు ఎవరికైనా రాకపోయినా ఏ కారణంగా రాలేదో దానికి సంబంధించిన డీటెయిల్స్ వస్తే 100% దానిపైన ఏదైతే వాళ్ళకి ఇచ్చే విధంగా ఇప్పించే విధంగా మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మేము లేము ఇవ్వము అని చెప్పి మాట్లాడితే ఇవన్నీ కూడా వాస్తవాలు వస్తాయి. సంబంధించిన ప్రజాప్రతినిధులు ఎవరున్నా దానికి సంబంధించి వారు వచ్చి ఆ డీటెయిల్స్ ఇవ్వాలని చెప్పి 100% ఇచ్చిన తర్వాత వారికి కూడా వచ్చే విధంగా తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుంది. 2 లక్షల రుణమాఫీ ఎలాంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. దీన్ని ఎట్లా ఏమని అసలు వాళ్ళకైనా క్లారిటీ ఉందా? వాళ్ళు ఏమడుగుతున్నారు? ఈరోజు నిజంగా రుణమాఫీ జరగకపోతే అంతగానం డబ్బు ఎవరికి పోయింది? రైతులకు రుణమాఫీ జరగలేదని చెప్పి వాళ్ళు మాట్లాడుతారు. నిజంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని రమ్మనండి, నేను వస్తా. ఏదో ఒక గ్రామానికి పోదాము, రైతుల సమక్షంలో రైతులకు అడుగుదాము. అంతేందుకు ఆయన సొంత నియోజకవర్గంలో ఆయన ఏదైతే నివసిస్తున్న అదే గ్రామానికి పోదాము. ఆ గ్రామం ఏదైతే సంబంధించి ఆడ ఆఫీసర్ని పెట్టి ఎంతమంది రైతులకు రుణమాఫీ అయిందో కానీ అక్కడే నిర్ధారిస్తాం. 10 ఏళ్ళకి ఇచ్చింది ఎంత, మేము ఇచ్చింది ఎంత అనేది తెలుస్తుంది కదా. అవన్నీ పక్కన పెట్టి ఇవ్వకుండా రాకుండా బయట మాట్లాడకుండా అసెంబ్లీకి రాకుండా ఈ కల్లుబులి మాటలు చెప్పి ఎందుకు ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తారు? ఇప్పటికన్నా ఇటువంటి డొంక తిరుగు మాటలు మాట్లాడు ఆపి 10 ఏళ్ళుగా మీరు ప్రజలకు ఏం చేయలేకపోయారు, మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఏ కళలతోటి కాంక్షతోటి తెలంగాణ రావాలని ప్రతి తల్లి కళని కన్నదో ఆ కళ నెరవేరాలని చెప్పి సోనియమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందో ఆ కళ సాకారం చేయాలని చెప్పని రేవంత్ రెడ్డి గారు అహర్నిశలు కృషి చేస్తారు, కష్టపడతారు. మీరు ఎట్లన్నా చేయలేకపోయారు. కనీసం చేసే వ్యక్తి కన్నా సహకరించి 10 ఏళ్ళుగా మీరు తెలంగాణకి చేసిన ద్రోహాన్ని, ఆ పాపాన్ని కొంచెమన్నా కూడా మీరు చేసుకునే ఒక అవకాశం మీకు ఉంటుంది. సహకరించండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నా.